కూటమి ప్రభుత్వ గణిత శాస్త్రంలో 10 కోట్ల రూపాయలు కాస్త అటు ఇటుగా 441 కోట్ల రూపాయలతో సమానం. అదెలాగో ఒకసారి చూద్దాం. 2018లో టీడీపీ ప్రభుత్వం వైజాగ్ భూమిని లూలుకి 66 సంవత్సరాల లీజుకి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేశారు. 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం లీజు ప్రతిపాదనను పునరుద్ధరించి కొత్త జీవో 137 తెచ్చింది. పాత లీజు కండిషన్లను మార్చేసింది. కొత్త టెండర్ పిలవాల్సి వస్తుంది కాబట్టి జీవోలో మోర్ ఆర్ లెస్ ఇది పాత ఒప్పందం లాంటిదే అని రాసింది. కానీ ఇది పచ్చి అబద్ధం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం లీజుని 66 సంవత్సరాల నుంచి 99కు పొడిగించింది. ఎందుకు పొడిగించింది తెలియదు. 2018లో 66 సంవత్సరాల పాటు 19 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని కండిషన్ పెట్టారు. 2025 కూటమి ఆ కండిషన్ తీసేసింది. ఎందుకు తీసేసింది తెలియదు. 2018లో చేసుకున్న ఒప్పందం ప్రకారం లీజు మొదలైనప్పటి నుంచి అద్దె చెల్లించాలి. ప్రస్తుత ప్రభుత్వం మొదటి 3 సంవత్సరాల అద్దె మినహాయించింది. ఎందుకు తెలియదు. 2018లో టీడీపీ చేసిన లీజు ఒప్పందం ప్రకారం అద్దె ప్రతి సంవత్సరం 5% పెరిగేది. ప్రస్తుత ప్రభుత్వం అద్దె ప్రతి 10 సంవత్సరాలకు 10% పెంచుతామన్నారు. ఈ కండిషన్ మీరు కొంచెం శ్రద్ధ పెట్టి అర్థం చేసుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ లాంగ్ టర్మ్ లో నమ్మశక్యం కాని ఫలితాలను ఇస్తుంది. గతంలో ఒప్పందం చేసుకున్న వైజాగ్ భూమి లీజు పేమెంట్ 9 ఎకరాల 12 సెంట్లకు 4,51,00,000. కానీ జస్ట్ వాదన కోసం లీజు పేమెంట్ సంవత్సరానికి 4.5 కోట్లే అనుకుందాం. బాబు గారు 2018లో చేసిన ఒప్పందం ప్రకారం అద్దె ప్రతి సంవత్సరం 5% పెరిగితే 95 ఏళ్ల తర్వాత సంవత్సర అద్దె ఎంతో గెస్ చేయగలరా? 441 కోట్లు. ఇదే బాబు గారి ప్రస్తుత కూటమి ప్రభుత్వం లూలుకి ఇచ్చిన ఫ్రెండ్షిప్ ప్యాకేజ్ లో లీజు పేమెంట్ ప్రతి 10 సంవత్సరాలకి 10% పెరుగుతుంది. అప్పుడు 95వ సంవత్సరం లీజ్ పేమెంట్ ఎంతో గెస్ చేయగలరా? జస్ట్ 10 కోట్లే. నమ్మశక్యంగా లేదు కదా? అదే చక్రవడ్డీ మహత్యం. ప్రతి సంవత్సరం 5% పెరిగితే 95వ సంవత్సరం లీజు పేమెంట్ 441 కోట్లయితే ప్రతి 10 సంవత్సరాలకు 10% పెరిగితే 95వ సంవత్సరం లీజు పేమెంట్ జస్ట్ 10 కోట్లు. మరి 441 కోట్లు 10 కోట్లు ఏ గణిత శాస్త్రంలో మోరార్లెస్ సమానం? మన పాలకులు జనాలను మరీ ఇంత వెరుబాగులు అనుకుంటేలా? 2018లో ఇచ్చింది సరిపోలేదనుకున్నారేమో. కూటమి పెద్దలు కొత్త జీవోని లూలుకి మరింత అనుకూలంగా మార్చారు. కండిషన్స్ మార్చారు కాబట్టి కొత్త టెండర్ పిలవాలి. కానీ అబ్బే కొత్త ప్రతిపాదన మోరార్లెస్ పాత ప్రతిపాదన లాంటిదే అని రాసి చేతులు దులుపుకుంది మన మంచి ప్రభుత్వం. చంద్రబాబు గారు ఈ ఏకపక్ష అన్యాయపు చట్ట విరుద్ధ వ్యక్తిగత ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి. వైజాగ్ భూమిని పారదర్శకంగా జాతీయ అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానించి అత్యధిక ధర చెల్లించిన వాళ్లకు అమ్మాలి. అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును ఉచితాలకు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు వృధా చేయకుండా మౌలిక సదుపాయాల సృష్టి కోసం వాడాలి.